క్యారెట్స్ని ఎన్నో రకాలుగా వంటల్లో, సాలెడ్స్లో, రోటి పచ్చళ్ళు చాలా రకాలుగా చేస్తుంటాం కదా. ఈరోజైతే క్యారెట్ టొమాటో కాంబినేషన్లో పచ్చడి చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. అన్నంలోకి, టిఫిన్స్లోకి. ఒక 1/2 కిలో క్యారెట్స్ని బాగా కడిగేసి ఉప్పేసి కాసేపు నానబెట్టేసేస్తే ఏమన్నా దుమ్ము ధూళి మందులు అవి కొడుతుంటారు కదా, అవన్నీ పోతాయి. పీల్ చేసేసుకుని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, కొంచెం మెంతులు, ధనియాలు ఇవి వేసి కొంచెంసేపు అలా ఫ్రై చేసేసిన తర్వాత కారానికి తగ్గట్టుగా ఒక 4-5 ఎండుమిర్చి తుంచేసి వేసుకోవాలన్నమాట. గింజలతో సహా వేగి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనే కొంచెం ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఈ పోపుని బాగా చల్లారనిచ్చేసి మిక్సీ జార్లో వేసేసుకుని ఒక 2 రెమ్మల చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత మనం ఈ పోపు అంతా గ్రైండ్ అయిన తర్వాత మనం దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీ జార్ ముందు పోపు నలిగిపోతే అప్పుడు క్యారెట్ ముక్కలు ఈజీగా నలుగుతాయి. మిక్సీలో తిరగట్లేదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ పోసుకుని గ్రైండ్ చేసేసుకుంటే తొందరగా నలుగుతుంది అనమాట. మరీ ఎక్కువ వాటర్ పోసేస్తే పేస్ట్లా అయిపోతుంది. కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని 2 టమాటోస్ని సన్నగా కట్ చేసి వేసేసి కొంచెం పసుపు, ఈ టొమాటోలు మగ్గటానికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక క్యారెట్ ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం సాల్ట్, టొమాటో తొందరగా మగ్గిపోతాయి, వేసేసుకొని ఇష్టమైతే కొంచెం బెల్లం వేసుకోండి. నేనైతే కొంచెం బెల్లం వేస్తున్నాను. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో చక్కగా మెత్తగా గుజ్జులా అయిపోయేలాగా మనం మగ్గించేసుకోవాలన్నమాట. మూత పెట్టేస్తే 2 నిమిషాల్లో మగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసేసి ఒక్కసారి గరిటెతో కానీ స్పూన్తో కానీ ఇలా మ్యాష్ చేసేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర తరుగు వేసేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ పచ్చడి, ఇదంతా దీనిలో వేసేసుకోవాలి. ఈ వేడి మీద కొత్తిమీర వేస్తే ఏంటంటే చక్కగా ఏమైనా పచ్చివాసన ఉంటే పోయి బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా దీనిలో వేసేసి కావాలనుకుంటే పైన పోపు వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే డైరెక్ట్గా తినేసేయచ్చండి. నేనైతే కొంచెం పోపు వేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే ఈ పచ్చడిలో మధ్యలో తగులుతూ చాలా చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా టిఫిన్స్లోకి, దోశలు, చపాతీ, ఇడ్లీ అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి అన్నీ ఒక కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండాలి కదా. నేనైతే ఈ పచ్చడిని ఈరోజు ఇలాగా ట్రై చేశాను. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చిందండి. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోతో పాటుగా ఇలాంటి వెరైటీ డిషెస్ కూడా చాలా ఉన్నాయండి. ఒకసారి మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. బాగా నచ్చింది అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.